అయితే అర్థం కాలేదురా స్టోరీ ఏమిటి? హాయ్ గాయ్స్, ఆరంభం మూవీ చూస్తాను భయ్య. ఫీచరింగ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు టెక్నికలీ మస్త్ అనిపించింది భయ్య సినిమా. ఈ మూవీ టీంలో మాక్సిమం అందరూ న్యూ కమర్సే భయ్య. అండ్ యావరేజ్ ఏజ్ వచ్చేసి 23 years అంట. కెమెరా వర్క్ ఇంకా మ్యూజిక్ మస్త్ నచ్చింది భయ్య. నాకు ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ బాగా నచ్చింది నాకు. ఆరంభం టైటిల్ సాంగ్, ఆ సాంగ్ ఇంకా నా మైండ్ లో ఉంది. సౌండ్ డిజైన్ డిజర్వ్స్ అ స్పెషల్ మెన్షన్ భయ్య. సౌండ్ డిజైన్ చాలా బాగా చేశారు. రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే సౌండ్ డిజైన్ చేసిన ఆయన ఆదిపురుష్ ఇంకా జైలర్ సినిమాలకి సౌండ్ డిజైన్ చేశాడంట. ఈ మూవీ హీరో జైలు నుంచి ఎస్కేప్ అయ్యే మూవీ భయ్య. కానీ జైలు గోడకి బొక్క పెట్టకుండా, బార్స్ ని కట్ చేయకుండా ఎలా ఎస్కేప్ అవుతాడు అనేది సినిమా. దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 డిటెక్టివ్స్ వస్తారు. ట్రైలర్ చూసినప్పుడు నాకు ఈ పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. హీరో ఎలా తప్పించుకుంటాడు అంటే సైన్స్ వాడి. డేజావు అంటారు, ఇన్ఫినిటీ అంటారు, ట్రావెలింగ్ ఇన్ అ లూప్ అంటారు. ఈ కాన్సెప్ట్లు వాడి హీరో జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు భయ్య. అదే నాకు బిలీవబుల్ గా అనిపించలేదు. అక్కడే సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయాను నేను వింటున్నాను, ఏమిట్రా ఈ కథ? ఇంత అంబిక్వస్ గా ఉన్నది అప్రిషియేట్ చేయడం నా వల్ల కాదు. అర్థం కాకపోయినా వా ఏముందిరా అని చెప్పలేను నేను. అసలు అలాంటి కాన్సెప్ట్లు ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక ప్లేస్ నుంచి ఎస్కేప్ అవడం అది అసలు పాసిబుల్లా అనేది డౌట్ వస్తుంటుంది భయ్య సినిమా చూస్తుంటే. అయితే అర్థం కాలేదురా స్టోరీ ఏమిటి? అదంతా అక్కర్లేదు సార్. సినిమా చాలా తాపిగా సాగుతూ ఉంటుంది భయ్య. టోటలీ 8 chapters ఉంటాయి మూవీలో. ఓకే, హీరో జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 డిటెక్టివ్స్ వస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా అంత గ్రేట్ గా ఉండదు భయ్య. ఆబ్వియస్లీ చాలా వెరైటీగా ఎస్కేప్ అవుతాడు హీరో సైన్స్ ని వాడి. ఆయన డిటెక్టివ్స్ ఏం చేయగలుగుతారు పాపం. ఆరంభం మూవీ ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ భయ్య. మళ్ళీ సైంటిస్ట్, మళ్ళీ ప్రొఫెసర్. దాంట్లో ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. సో ఈ సినిమా కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ లాగే తీసుకోవాలి. ఒకవేళ మీకు ఆర్ట్ ఫిల్మ్స్ నచ్చితే ఈ సినిమా చూడండి భయ్య. నాకైతే టెక్నికలీ మంచిగా అనిపించింది భయ్య సినిమా. ఓవరాల్ గా సినిమా నాకు నచ్చకపోయినా ఈ టీమ్ కి మంచి ఫ్యూచర్ ఉందని నా ఫీలింగ్. మంచి రిలేటబుల్ అర్థమయ్యే కాన్సెప్ట్స్ తో వస్తే ఈ టీం కుమ్మేస్తుందని నా ఫీలింగ్. ఇప్పుడు సూషి అనే డిష్ ఉంటుంది భయ్య, అది నాకు అస్సలు నచ్చదు. ఫస్ట్ టైం తిన్నప్పుడు వామిటింగ్ వచ్చింది. అంటే మళ్ళీ ట్రై చేయలేదు అనుకోండి. బట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మంది చాలా ఇష్టంగా తింటారు అది. సో నాకు నచ్చని స్టఫ్ మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు కూడా. నచ్చుతుందో నచ్చదో తెలియాలంటే సినిమాని చూడాలి కదా. సో సినిమాని చూడండి. ఈ సినిమానే కాదు భయ్య, ఏ సినిమా అయినా చూడండి. సో ఇంత చెప్పాక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.75 టమాటోస్ భయ్య. చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ చూసుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. శిశు అనే ఒక మూవీ ఉంది భయ్య, అది కూడా చాప్టర్స్ లాగా తీశారు. 2 hours ఎంత ఉంటుంది లెంత్. ఇంగ్లీష్ ఫిల్మ్, చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఒక ముసలాయన ఉంటాడు, ఆయన ఒక ఆర్మీని ఎలా ఎదుర్కొంటాడు అనేదే సినిమా. ప్రైమ్ వీడియోలో ఉన్నట్టుంది. ఈ వారం మూవీ రికమెండేషన్ అదే. చాలా మంది చూసేసి ఉంటారు, ఒకవేళ చూడకపోతే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.